ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అందరూ భోజనం చేస్తూ ఉంటే అనామిక అయితే వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలోనే రాజు వస్తాడు. ఏంటి అనామిక నువ్వు వడ్డిస్తున్నావు, కావ్య ఏది, కళావతి లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకైతే రాజు వాళ్ళ బామ్మ ఇలా అంటూ ఉంటుంది. ఏంటి రాజు నీకు తెలియదా, కావ్యకి తలనొప్పిగా ఉందని తన రూమ్లోనే పడుకుని ఉంది, నీకు చెప్పలేదా అని చెప్పి వాళ్ళ బామ్మ అంటుంది. ఆ మాటలకైతే రాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నేను కూడా తినను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అపర్ణ ఎంత ఆపినా సరే ఆగకుండా కావ్య దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంతలో కావ్య అయితే అక్కడ రాజు చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ బాధపడుతూ కూర్చుని ఉంటుంది. అది చూసి రాజు అయితే ఏంటి కళావతి ఏమైంది, ఏమైంది చెప్పు, నేను ఉన్నాను కదా, నీకేం కాకుండా నేను చూసుకుంటాను, ఎందుకు అంత బాధపడుతున్నావు అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు కావ్య అయితే ఈయన బయటికేమో నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ అక్కడ వేరే అమ్మాయితో తిరుగుతున్నారు, అసలు ఏది నమ్మాలో నాకు అర్థం కావటం లేదని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.